హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు అటుకులు ఇంకా బంగాళదుంపతో మంచి స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. చాలా రుచిగా ఉంటుంది అండ్ అలాగే ఈ స్నాక్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అన్నమాట. పిల్లల కోసం ఈవినింగ్ టైంలో వేడివేడిగా ఏదైనా సింపుల్గా స్నాక్ చేసి పెట్టాలనుకుంటే ఈ అటుకుల కట్లెట్లని చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. అది కూడా 1కి 4 తినేస్తారండి. పిల్లలు కాదండి, పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. చాలా రుచిగా ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. వీటిని ప్రిపేర్ చేయడానికైతే ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఇలా స్టైనర్ని పెట్టుకొని 1/2 కప్పు వరకు అటుకుల్ని తీసుకోండి. ఇప్పుడు ఇందులో నీళ్ళని వేసుకుని ఈ అటుకుల్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. ఇలా స్టైనర్లోనే నీళ్ళని పోసుకుంటూ రుద్ది కడిగినట్లయితే మనకు అటుకులు అనేవి చక్కగా క్లీన్ అయిపోతాయి. అలాగే ఆ వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ నేను 1/2 కప్ అటుకులు తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే 1 కప్పు వరకు వేసుకోవచ్చు, అదైతే మీ ఇష్టం అనమాట. చూడండి, ఇలా కడిగిన తర్వాత జస్ట్ ఒక 5 నిమిషాలు అలా ఉంచేసినట్లయితే మనకు అటుకులు అనేవి ఇలా సాఫ్ట్గా నానిపోతాయి. చూడండి ఎంత సాఫ్ట్గా మెత్తగా నానిపోయాయో. ఇప్పుడైతే వీటిని పక్కన పెట్టుకొని వేరొక బౌల్లోకి ఒక మీడియం సైజ్ బంగాళదుంపని ఉడికించుకొని తీసుకోవాలి. నేను 1/2 కప్తో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఒక్కటి తీసుకున్నానండి. మీరు 1 కప్పుతో ప్రిపేర్ చేసుకున్నట్లయితే 2 బంగాళదుంపల్ని తీసుకోండి, సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న బంగాళదుంపని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మ్యాష్ చేసుకోండి. ఈ విధంగా సాఫ్ట్గా మ్యాష్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్నాం కదండి అటుకులు, ఆ అటుకుల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా స్టైనర్లో పెట్టుకున్నాం కాబట్టి ఇందులో వాటర్ ఏమీ లేకుండా ఎంత డ్రైగా ఉన్నాయో చూడండి. నెక్స్ట్ అయితే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసేసుకోండి. తర్వాత 1 లేదా 2 పచ్చిమిరపకాయని కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని వేసేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకోండి. ఈ కొత్తిమీర అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఫ్లేవర్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా. ఒకవేళ చాట్ మసాలా లేకపోతే దీనికి బదులు నిమ్మరసాన్నైనా సరే పిండుకోవచ్చు. ఇంకా ఫైనల్గా రుచికి సరిపడా సాల్ట్. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు వేస్తున్నానండి. ఈ సాల్ట్ అనేది మీరు తినే టేస్ట్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ అయినా సరే చేసుకోవచ్చు. ఇలా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసేట్టు చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ అటుకులు బంగాళదుంప మిశ్రమం మొత్తం అంతా ఇలా చక్కగా కలుపుకోవాలి. మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఇందులో వాటర్ అయితే అస్సలు వేయకూడదండి. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము చేతుల్ని నీట్గా కడిగి తర్వాత చేతికి ఇలా కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని ఇందులో నుంచి కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని ఫస్ట్ అయితే రౌండ్గా ప్రిపేర్ చేసుకోండి. మరీ పెద్దవి కాకుండా అలానే మరీ చిన్నవి కాకుండా ఇలా మీడియం సైజులో ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత అరచేతిలోకి తీసుకొని ఇలా కట్లెట్స్ లాగా ఒత్తుకోవాలి. ఈ కట్లెట్స్ కూడా మరీ మందంగా కాకుండా అలానే మరీ పల్చగా కాకుండా ఇలా మీడియం సైజులో ఒత్తుకుంటే సరిపోతాయి అన్నమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కట్లెట్లని వేరొక ప్లేట్లోకి పెట్టేసుకుందాము. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసి వీటిని రెడీగా పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కట్లెట్లని ప్యాన్లో ఎన్ని పడతాయో అన్నింటినీ తీసుకోండి. నేను ఇక్కడ 4 కట్లెట్లని ఒకేసారి వేసుకుంటున్నానండి. అలాగే వీటిని వేసిన వెంటనే కదపకుండా ఇలా సెట్ చేసుకొని ఒక 2-3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిని ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. చూడండి, మంచి గోల్డెన్ కలర్ వచ్చింది కదండి. సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా ఇలాగే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. గ్యాస్ని అయితే లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, 2 వైపుల నుంచి మంచి కలర్లోకి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసేసుకుందాము. ఆయిల్లో నుంచి తీసి ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే అదంతా కిందికి వెళ్ళిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి, సరిపోతుంది. ఇవి ఆయిల్ని కూడా ఎక్కువగా పీల్చవండి. మనం వేసిన ఆయిల్ కూడా ప్యాన్లో అలాగే ఉంది, చూస్తున్నారు కదండి. సో ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసి తీసుకుంటే మనకు వేడివేడిగా ఈ అటుకుల కట్లెట్స్ అయితే రెడీ అయిపోయాయి.
వేడివేడిగా సర్వ్ చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. పిల్లలు కాదు పెద్దవాళ్ళు కూడా 1కి 4 తినేస్తారనమాట. అంత టేస్టీగా అయితే ఉంటాయి. వీటి కోసం వేరే చట్నీ కూడా ప్రిపేర్ చేయాల్సిన పని లేదండి. ఇలా టొమాటో కెచప్తో సర్వ్ చేసుకున్నా సరే చాలా రుచిగా ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి రెసిపీ. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.